హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొమికో ట్రాజిక్. ఈరోజు మనం మన ఛానల్లో కొన్ని పీసీబీ డిజైన్ వర్క్షాప్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ నేను చేసినవన్నీ చూపిస్తాను, బట్ ది మోస్ట్ పాపులర్ ఏమున్నాయో పీసీబీ డిజైన్స్ అవి నేను మీకు ఒకసారి చూపిస్తాను. దాన్ని ఎలా వర్క్ అవుతాయని కూడా నేను ఒకసారి చిన్న ట్యుటోరియల్ లాగా చూపిస్తాను మీకు ఇలాంటి చాలా వీడియోస్ కావాలి, ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ నేను చేసినవి అనమాట వర్క్షాప్లో. బట్ దీంట్లోవి నేను కొన్ని చూపిస్తాను మీకు, ఒక 5 or 4 చూపిస్తాను నేను. మీరు చూసి ఎలా ఉన్నాయి, మీకు కూడా ఇలాంటి ఐడియాస్ ఎలా చేయాలి అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది మనం ఫస్ట్ వన్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఒక బ్యాటరీ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మొత్తం బ్యాటరీతోనే వర్క్ అవుతుంది ఈ పీసీబీ మొత్తము. ఇప్పటికి మనం చేసినవి చిన్న చిన్న సర్క్యూట్స్ కాబట్టి ఇలా తీసుకున్నాము. చూడండి, ఆల్రెడీ సర్క్యూట్ పైన ఇలా మనకు ట్రేస్ అనేది ఉంటుంది. దాని మీద మనం దానికి హోల్స్ చేసుకొని మన ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవంతా ప్లేస్ చేసి దాన్ని మనం సాల్డరింగ్ చేసేస్తామన్నమాట. చేసేస్తే మన పీసీబీ బోర్డ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ దాంట్లో వచ్చి మనం బ్యాటరీని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను చూపించిన విధంగా కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏంటి అంటే, ఇది మనకు బజర్ అన్నమాట. ఒకసారి మీరు ఇయర్ ఫోన్స్ ఏమైనా పెట్టుకొని ఉంటే తీసేయండి గాయస్. ఇప్పుడు వినండి ఒకసారి. చూసారు కదా గాయస్, ఇది వచ్చి బజర్ అన్నమాట. ఇది మనం క్లిక్ చేసిన వెంటనే బెల్ మనకు వినిపిస్తుంది. ఇది మనం ఎక్కడైనా యూస్ చేయొచ్చు, మన హౌసెస్కి అలా. కానీ ఇది చిన్న మోడల్ అన్నమాట, అంతే. చూడండి, అక్కడ మనం బటన్ ప్రెస్ చేయగానే మనకు బెల్ అనేది వినిపిస్తుంది. అది ఫస్ట్ వన్. ఇప్పుడు మనం సెకండ్ వన్ చూద్దాము. ఇది కూడా సేమ్ ప్రాసెసే. మనము ఆల్రెడీ పీసీబీ సర్క్యూట్ పైనే ఉంటుంది అనమాట మనకు డిజైన్. దాని దగ్గర మనము సాల్డరింగ్ చేసుకొని హోల్స్ పెట్టుకుని ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టుకొని మనం సాల్డరింగ్ చేసుకుంటాం అనమాట, అంతే. ఇది వచ్చి మనకు ఎల్ఈడి ఫ్లాషర్. ఇది చూసారు కదా, ఇప్పుడు మనకు లైట్స్ అనేవి ఫ్లాష్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను. చూసారా, ఇలా మొత్తం సాల్డరింగ్ చేసుకునేస్తే సరిపోతుంది అనమాట. ఇది కూడా బ్యాటరీతోనే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించే అన్ని పీసీబీ డిజైన్స్ ఇవి సింపుల్ మోడల్స్, బిగినర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనమాట. ఇది మనం చేసింది చూడండి, ఒకటి ఆన్ అవుతుంది, ఇంకోటి ఆన్ అవుతుంది. ఫస్ట్ ఒకటి, నెక్స్ట్ ఫ్లాష్ ఇలా ఒకటి అంటే 1 by 1 అలా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి అన్నమాట కంటిన్యూస్గా. ఇది మనం కావాలంటే డెకరేటివ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి, ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. చూసారా, ఇలా బ్యాటరీ కనెక్ట్ చేసిన వెంటనే మనం ఏం బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. మనం ముందు దాంట్లో చూస్తే దానికి మనం బ్యాటరీ పెట్టాలన్నమాట. బ్యాటరీ పెట్టి దానికి స్విచ్ అనేది యూస్ చేసాము. దీనికి కూడా కావాలంటే మీరు స్విచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం థర్డ్ చూద్దాము. ఇది మన థర్డ్ అన్నమాట. ఈ థర్డ్ ఏంటంటే మనకు క్లాప్ స్విచ్ అన్నమాట. మనం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. ఇక్కడ దీనికి కూడా సేమ్ మెథడ్, పీసీబీ బోర్డ్ తీసుకుంటాం, దానిపైన ఆల్రెడీ డిజైన్ ఉంటుంది. దాన్ని ఎక్కడైతే మనకున్నాయో అక్కడ హోల్స్ పెట్టుకుంటాం అండ్ దాన్ని సాల్డరింగ్ చేసేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం దానికి బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, సర్క్యూట్ పెట్టాను కదా, ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్లాప్ చేసిన వెంటనే సెన్స్ చేస్తుంది అన్నమాట. అది చూడండి, లైట్ ఆపాను. ఇప్పుడు మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అందుకు ఇప్పుడు ఫస్ట్ చూడండి, క్లాప్ చేసామనుకోండి మనకు లైట్ వస్తుంది. మీరు కొద్దిగా గమనిస్తే తెలుస్తుంది అనమాట. క్లాప్ చేస్తేనే మనకు మన ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది అనమాట. క్లాప్ చేయకపోతే ఆన్ అవ్వదు. అంటే మనకేంటి, ఇది సౌండ్ ద్వారా తెలుసుకుంటుంది అనమాట. ఇది మనం కావాలంటే ఇంటీరియర్ డిజైన్స్కి అలాంటి వాటికి మనం ఇది యూస్ చేయొచ్చు. బట్ ఇది సింపుల్ మోడల్ అనమాట. మీరు కావాలంటే దీన్నే మనం కొద్దిగా ఎక్కువ యూస్ చేసి కొంచెం టెక్నాలజీ యూస్ చేస్తే మనం అది ఇంకోలాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకోటి ఫోర్త్ వన్. ఇది కంట్రోల్ బ్రైట్నెస్ ఎల్ఈడి అనమాట. దీనిలో మనం ఎల్ఈడి బ్రైట్నెస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ప్రాసెసే. సో ఫస్ట్ మనం బ్యాటరీ కనెక్ట్ చేసామనుకోండి,
దాంట్లో లైట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఉంది కదా, ఆ ఎల్ఈడి కంట్రోలర్ని మనం ప్రెస్ చేస్తే కొద్దిగా బ్రైట్నెస్ తగ్గుతూ ఆర్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి, మీకు నేను లైట్ ఆఫ్ చేసి కూడా చూపిస్తాను. దాన్ని ప్రెస్ చేస్తే మనకు బ్రైట్నెస్ తగ్గడం అనేది జరుగుతుంది. చూడండి ఇప్పుడు మీరు చూసారా ఎలా తగ్గుతుందో ఇంక్రీజ్ అవుతుందో, అది మొత్తం ఆ ఎల్ఈడి ద్వారానే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.